డొనాల్డ్ ట్రంప్ మాటలకు అర్థాలే వేరులే అని పాడుకోవాల్సిన సమయం వచ్చింది. మిత్ర దేశాలతో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు. తాజాగా భారత్తో సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకుంటారని ఆసక్తి చూపించారు ట్రంప్. అయితే మోదీతో చర్చల కోసం ఎదురు చూస్తున్నారని ప్రకటించారు. మరోవైపు రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్, చైనాల మీద సుంకాలను 100% పెంచాలంటూ యూరోప్ యూనియన్ దేశాల ఒత్తిడి తెస్తున్నారు. ఖతార్ విషయంలో కూడా ట్రంప్ ఇదే విధంగా వ్యవహరించారు. అయితే ఇజ్రాయెల్ దాడిపై సమాచారం ఉన్నా ముందుగా తెలియదని బుకాయించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని అర్థం చేసుకోవడం కష్టమే. ఆయన ఎప్పుడేం మాట్లాడతారో, ఎప్పుడేం నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు తన మాటలు, నిర్ణయాలు మార్చుకుంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిల ఇరు దేశాల సంబంధాలు బీటలు వారటం తెలిసిందే. అయితే ఆయన స్వరం రోజురోజుకు మారుతోంది. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా, భారత్లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు. తన పరిపాలనా విభాగం ఈ దిశగా చర్చలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు ట్రంప్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్టులో భారత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు ప్రధాని మోడీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25% జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50% సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిల ట్రంప్ నుంచి తాజాగా ఈ ప్రకటన రావడం గమనార్హం. 2 రోజులకు ముందు వైట్ హౌస్లో ఒక ప్రకటన చేస్తూ భారత్, అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోడీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోడీకి ఎప్పటికీ స్నేహితున్నే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చటం లేదు. కానీ భారత్, అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. రష్యా నుంచి అధిక స్థాయిలో భారత్ చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతూ ఇటీవలి వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోడీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు పైకి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక తన ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోడీ తనకు మిత్రుడు, అమెరికా, భారత్ల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, EU అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా EU అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్టు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయటం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకు వస్తేనే దీన్ని అమలు చేద్దాం అని UN అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా EU అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని EU కూడా భావిస్తోంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే ఇది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారత్, చైనాలపై ట్రంప్ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్పై 50% సుంకాలు విధించారు. ఇటీవల SCO సమ్మిట్కి భారత ప్రధాని మోడీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనిపై కూడా ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. కాగా ట్రంప్ ఆదాయం పెంచుకోవడానికి ఇతర దేశాలపై కొరడా జులిపిస్తే ఆ దెబ్బ అమెరికా కంపెనీలకే తగులుతోంది. అగ్రరాజ్యానికి చెందిన మెజారిటీ కంపెనీలు చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టమే అందుకు కారణం. చైనా నుంచి అత్యధిక సుంకాలు వసూలు చేయాలని వాషింగ్టన్ భావించగా బీజింగ్ కూడా తాము తక్కువ తినలేదని ప్రతీకార సుంకాలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోనున్నాయని షాంఘైలోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. కాగా భారత్ విషయంలోనే కాదు, మరో మిత్రదేశం ఖతార్తో కూడా
అమెరికా అధ్యక్షుడు తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నారు. తాజాగా 2025 సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల డబుల్ గేమ్ బయటపడింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా ట్రంప్ హమాస్కు చివరి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ అగ్రనేతలు హుటాహుటిన దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా కుమారుడితో సహా 6 మృతి చెందారు. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ ఖతార్కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దాడి నేపథ్యంలో అరబ్ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఖతార్పై జరిగిన దాడుల్ని ముక్త కంఠంతో ఖండించాయి. ఇది అమెరికాకు ఒక రకంగా మింగుడుపడని విషయమే. మరోవైపు ఖతార్లో గాజా చర్చల కోసం హమాస్ నేతలు భేటీ అయినప్పుడే ఈ దాడి జరిగింది. దీంతో శాంతి చర్చలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.